హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలా సార్ క్లాసెస్. మరి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలని ప్రశ్నల రూపంలో మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనం రీసెంట్గా యాప్ అయితే లాంచ్ చేసాం, బాలాజీ సార్ క్లాసెస్ అని. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ 360 అనేటువంటి కోర్స్ మీకు కనిపిస్తుంది. 199 రూపీస్కి ఆ కోర్స్ ఉంటుంది. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మొత్తం అంశాలన్నీ కూడా అత్యంత వివరణాత్మకంగా తెలుగు మరియు ఇంగ్లీష్లో పీడిఎఫ్ వస్తుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్లు ఉంటాయి. సో మీరు వన్స్ ఈ కోర్స్ తీసుకుంటే ఇక కరెంట్ అఫైర్స్కి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లాసులు, టెస్ట్లు, మెటీరియల్ A to Z అందుతాయి అన్నమాట. 2 years వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి మీ ప్రిపరేషన్ అయ్యే వరకు కూడా, మీరు జాబ్ సాధించే వరకు కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. మనకి లాంచింగ్ ఆఫర్లో భాగంగా కేవలం 200 రూపీస్కి ఇది ఇస్తున్నాం. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో హూ బికేమ్ ద ఫస్ట్ పాకిస్తానీ ఉమెన్ నామినేటెడ్ టు ద ICC ఇంటర్నేషనల్ ప్యానల్. ఎవరు మొట్టమొదటి పాకిస్తానీ మహిళ ICC ఇంటర్నేషనల్ ప్యానల్కి సెలెక్ట్ అయింది? ఏ విధంగా సెలెక్ట్ అయింది అని చూసుకుంటే ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంపైర్స్, ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంపైర్స్ అనేటువంటి ICC ప్యానల్కు మొట్టమొదటి పాకిస్తానీ మహిళ సెలెక్ట్ కావడం జరిగింది. ఆమె ఎవరు అనేటువంటిది క్వశ్చన్. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే సలీమా ఇమ్తియాజ్ అనేటువంటి మన పాకిస్తాన్కి చెందినటువంటి మహిళ ఈ యొక్క ICC ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంపైర్స్కి సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ ఎంపైర్స్ యొక్క అభివృద్ధికి సంబంధించి, ఎంపైర్స్కి సంబంధించి ఈ ప్యానల్ అయితే ఉంటుంది. దానిలో ఈమెని సెలెక్ట్ చేశారు. ఈమె మొట్టమొదటి పాకిస్తానీ మహిళ ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి వారిలో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రీసెంట్లీ అనౌన్స్డ్ ఈక్వల్ ప్రైజ్ మనీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ కప్ అనౌన్స్డ్ బై ద విచ్ ఆర్గనైజేషన్. జనరల్గా మనకి ఏదైతే స్పోర్ట్స్లో ఉంటుందో ప్రైజ్ మనీ అనేటువంటిది మహిళలకు వేరే ఉంటుంది, తక్కువ ఉంటుంది, మెన్స్కి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కానీ రీసెంట్గా ప్రైజ్ మనీ అనేటువంటి దాన్ని ఇద్దరికి ఈక్వల్గా అనౌన్స్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏది అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ICC ఈ విధంగా అనౌన్స్ చేయడం జరిగింది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆన్ 7th September ఈక్వల్ ప్రైజ్ మనీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ వరల్డ్ కప్ వాజ్ అనౌన్స్డ్ బై ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండ్ స్టార్టింగ్ విత్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్. మరి T20 వరల్డ్ కప్ అనేటువంటిది మహిళలది స్టార్ట్ కాబోతుంది. సో మహిళలతో ఇంతకుముందు ఎవరైతే పురుష జట్లకి ఇచ్చేవారో ప్రైజ్ మనీ, దాంతో ఈక్వల్గా ఇక మహిళలకు కూడా సమానంగా ఇస్తామని చెప్పి ICC ప్రకటించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ విచ్ స్టేట్ రిటైన్స్ ద టాప్ పొజిషన్ ఇన్ ఇండియాస్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ GDP. మరి ఇండియా జీడిపిలో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్గా ఏ రాష్ట్రము నిలుస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట ఈ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ. మరి వీటిలో హైయెస్ట్ GDP ప్రొడ్యూస్ చేస్తూ ఇండియాలో GDP కాంట్రిబ్యూషన్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర ఈజ్ రైట్ ఆన్సర్. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర మొత్తం ఇండియా జీడిపిలో తన షేర్ 13.3% అయితే ఉందండి. సో మరి తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ 9.5 సెకండ్ షేర్ అనమాట. సో ఈ విధంగా మనకి మహారాష్ట్ర హైయెస్ట్ GDP గ్రోత్ రేట్ అనేటువంటిది రికార్డ్ చేస్తూ వస్తుంది. సో మరి ఇక్కడ రీసెంట్లీ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ మూన్ అండ్ మార్స్ మిషన్, ఇది మనకి ఇటీవల మూన్ అండ్ మార్స్ మిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. బట్ తర్వాత అంటే రీసెంట్లీ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ మూన్ అండ్ మార్స్ మిషన్ అప్రూవల్ తర్వాత కేంద్ర ప్రభుత్వము ఇటీవల అప్రూవ్ చేసినటువంటి మరొక మిషన్ ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వీనస్ మిషన్ అండి. వీనస్ మిషన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. మరి వివరాలు చూసినట్లయితే ఆన్ September 18th డెవలప్మెంట్ ఆఫ్ వీనస్ ఆర్బిటరీ మిషన్ VOM అనేటువంటిది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. విచ్ విల్ బి ద మేజర్ మైల్ స్టోన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎఫర్ట్స్. మరి ఈ విధంగా వీనస్ మిషన్ అనేటువంటి దాన్ని అప్రూవ్ చేయడం కూడా ఇది ఒక మేజర్ మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మిషన్ అనేటువంటిది లైక్లీ టు బి కంప్లీటెడ్ బై March 2028 కల్లా ఈ వీనస్ మిషన్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అని మనం ఆశిస్తున్నాము. ఇది ఒక మైల్ స్టోన్గా మన ఇండియన్ చరిత్రలో చెప్పుకోవచ్చు. దీనికి అప్రాక్సిమేట్గా 824 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా అయితే వేస్తున్నారు.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియా విల్ బికేమ్ డాష్ కంట్రీ విత్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్. అంటే ఎన్నో దేశం, ప్రపంచంలో ఎన్ని దేశాలకు ఓన్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి, భారతదేశము భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబోతుంది. మరి ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోతే భారతదేశం ఎన్నవ దేశంగా తన స్థానాన్ని పదిలిపరుచుకుంటుంది, నిలుస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఈ మనకి భారతీయ అంతరిక్ష స్టేషన్ కట్టిస్తే కనుక మనం ఈ విధంగా సొంత అంతరిక్ష స్టేషన్ అనేటువంటిది ఉన్న 3వ దేశంగా నిలబడబోతున్నాము. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, తర్వాత చైనాకు సంబంధించినటువంటి టియోగాంగ్ స్పేస్ స్టేషన్ అనేటువంటి 2 స్పేస్ సపరేట్ స్టేషన్స్ అనేటువంటివి మాత్రమే ప్రపంచంలో ఇప్పుడు వరకు ఉన్నాయి. కానీ ఇండియా అనేటువంటిది మనకు మనం 3rd కంట్రీగా ఓన్ స్పేస్ స్టేషన్ ఉన్నటువంటి 3వ దేశంగా మనం నిలబడబోతున్నాం. అతి త్వరలో మనకి యూనియన్ క్యాబినెట్ అనేటువంటిది అప్రూవ్ చేసింది. ఇండియాస్ గగన్యాన్ ప్రోగ్రామ్ సక్సెస్ అవడంతో మనకి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది అప్రూవ్ చేసింది. ఓన్ స్పేస్ స్టేషన్ అతి త్వరలో చేసుకోబోతున్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ ఒక స్కీమ్ను అప్రూవ్ చేసింది ఇటీవల. ఆ స్కీమ్ ఏంటి అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ అనమాట. మరి ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. అయితే దీని యొక్క టోటల్ అవుట్లే బడ్జెట్ ఎంత అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ 9,197 కోట్ల రూపాయలు. 9,197 కోట్ల రూపాయలుతో దీన్ని అయితే అప్రూవ్ చేయడం అయితే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ విచ్ స్టేట్ ఆర్ యూటీ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడ్ సమ్మిట్. మరి ఏ రాష్ట్రము లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతము ఇటీవల అతి పెద్ద ఫుడ్ సమ్మిట్ను ఇనాగ్రేట్ చేశారు అని చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన ఆప్షన్ జమ్మూ కాశ్మీర్, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిషా అని ఇచ్చారు. మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ ఇస్ రైట్ ఆన్సర్. సో మరి వివరాలకు వెళ్ళినట్లయితే వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 3rd ఎడిషన్ అనేటువంటిది మనకు స్టార్ట్ చేశారు. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడ్ సమ్మిట్ అనమాట. సో మరి ఇది ఇట్స్ ఏ 4-day మెగా ఈవెంట్, 4 రోజులు జరిగేటువంటి అతిపెద్ద మెగా ఈవెంట్ అయితే ఇది స్టార్ట్ చేశారు. దీనికి మనకి జపాన్ అనేటువంటి కంట్రీ పార్ట్నర్గా అయితే ఉంది. ఇది అతిపెద్ద ఫుడ్ సమ్మిట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2nd ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ సమ్మిట్ 2024. మరి 2వ ఎడిషన్ అయినటువంటి గ్లోబల్ ఫుడ్ రెగ్యులారిటీ సమ్మిట్ అనేటువంటి దాన్ని ఇటీవల ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ సమ్మిట్ని ఇనాగ్రేట్ చేసినటువంటి వారు ఎవరు అనేటువంటి క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ జేపీ నడ్డా ఈజ్ రైట్ ఆన్సర్ అండి. జేపీ నడ్డా గారు మనకి గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటింగ్ సమ్మిట్ అనేటువంటి దాన్ని 2024ని ఇనాగ్రేట్ చేశారు. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ద సమ్మిట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అనేటువంటిది ఈ సమ్మిట్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. 20th సెప్టెంబర్ నుంచి 21st సెప్టెంబర్ వరకు ఇది జరుగుతుందన్నమాట. దీన్ని జేపీ నడ్డా గారు మనకు ఏర్పాటు చేయడం జరిగింది, ఇనాగ్రేట్ అయితే చేయడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల 200 ఎలిఫెంట్స్ని చంపడానికి ఒక దేశం అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. తన దేశంలో ఉన్నటువంటి 200 ఎలిఫెంట్స్ని చంపేసి ఆ మీట్ తోటి ప్రజలకు ఆకలి తీర్చాలని. ఎందుకనంటే అక్కడ ఆ రేంజ్లో మనకి ఆకలి అనేటువంటిది ఉంది, స్టార్వేషన్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ స్కేర్సిటీ అనేటువంటిది ఉంది, పేదరికం అనేటువంటిది ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఈ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఆ దేశంలో ఉన్నటువంటి 200 ఏనుగుల్ని చంపడానికి ఆ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందనమాట. అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దేశం ఏది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి జింబాబ్వేలో ఆర్థికంగా మనకు వాళ్ళు పరిస్థితులు అనుకూలంగా లేవు వాళ్ళకి. సో మనకి అక్కడ పీపుల్కి ఆకలి చావులు అనేటువంటి ఉన్నాయి. కాబట్టి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వమే 200 ఏనుగుల్ని చంపడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరొక క్వశ్చన్ చూసినట్లయితే విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఎలిమినేట్ లెపర్సీ అండ్ మేకింగ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎఫర్ట్స్. మరి ఏ దేశం ఇటీవల సక్సెస్ఫుల్గా తమ దేశంలో కంప్లీట్గా లెపర్సీ కుష్టు వ్యాధిని నివారించినటువంటి దేశంగా ఇటీవల నిలిచింది. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కుష్టు వ్యాధిని నివారించినటువంటి దేశంగా జార్డాన్ అయితే నిలవడం జరిగింది. మరి వివరాలు చూసినట్లయితే జార్డాన్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఈజ్ ఎలిమినేటెడ్ లెపర్సీ ఫ్రమ్ దేర్ కంట్రీ. వాళ్ళ దేశం నుంచి
లెప్రసీని పూర్తిగా నిర్మూలించినటువంటి దేశంగా, ఒక దేశం పూర్తిగా లెప్రసీని నిర్మూలించినటువంటి దేశంగా మొట్టమొదటిగా నిలిచినటువంటి దేశం జార్డాన్ అయితే నిలవడం జరిగింది. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ధృవీకరించడం జరిగింది. మరి ఇటీవల ఒక స్టేట్ వరల్డ్లోనే టాలెస్ట్ బ్యాంబూ టవర్ని నిర్మించడం జరిగింది. ఇటీవల ఒక స్టేట్ వరల్డ్లో టాలెస్ట్ బ్యాంబూ టవర్ని నిర్మించడం జరిగింది. అయితే ఆ విధంగా వరల్డ్లో టాలెస్ట్ బ్యాంబూ టవర్ని నిర్మించినటువంటి రాష్ట్రం ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇటీవల దీన్ని మనకి నితిన్ గడ్కరీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఆ విధంగా స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం ఏది అని చూసుకుంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్. మరి వివరాలు చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మనకి ఎవరైతే నితిన్ గడ్కరీ గారు ఉన్నారో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మనకి బ్యాంబూ టవర్, ఈ బ్యాంబూ టవర్ 140 ఫీట్స్ హైట్ తోటి 7,400 కిలోల వెయిట్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది 11 లక్షల ఖర్చుతోటి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రీసెంట్లీ ఇన్ ద హానర్ ఆఫ్ క్రిస్టియానో రొనాల్డో, ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకి గౌరవ సూచకంగా ఒక దేశం తన పేరు మీదుగా ఒక కాయిన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా గౌరవ సూచకంగా కాయిన్ని విడుదల చేసినటువంటి దేశం ఏది? క్రిస్టియానో రొనాల్డో పేరు మీదుగా అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పోర్చుగల్ రిలీజ్ చేయడం జరిగిందండి. పోర్చుగల్ హ్యాస్ ఇష్యూడ్ స్పెషల్ CR7 యూరో కాయిన్ ఆనర్ ఆఫ్ క్రిస్టియానో రొనాల్డో అండ్ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫుట్బాల్లో ఆయనకి రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ అనేటువంటి చేశాడు కాబట్టి ఆయనకు గౌరవ సూచకంగా ఇదైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వైట్ రెవల్యూషన్ 2.0 అనేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరు? అసలు వైట్ రెవల్యూషన్ అంటే మనకి నర్గిస్ కురియన్ గారు మనకి మిల్క్ ప్రొడక్షన్ పెంచేటువంటి ఉద్దేశంతో గుజరాత్లో ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడు దానికి సెకండ్ ఎడిషన్గా 2.0 తీసుకొచ్చారు. ఈ 2.0 అనేటువంటిది రానున్నటువంటి 2 సంవత్సరాల్లో పాల ఉత్పత్తిని 50% పెంచడమే కాకుండా మహిళల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దడం కోసం ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. సో మరిక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హూ ఇనాగ్రేటెడ్ ద 19th దివ్య కళామేళా అనేటువంటి ప్రోగ్రామ్ని 19th ఎడిషన్ని ఎవరు స్టార్ట్ చేశారనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే డాక్టర్ వీరేంద్ర కుమార్ స్టార్ట్ చేశారు. మరి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీరేంద్ర కుమార్ వాజ్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ విశాఖపట్నం. ఎయిమ్స్ టు సెలబ్రేట్ ద టాలెంట్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ దివ్యాంగ్ ఆర్టిస్ట్. అంటే ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఉంటారో వాళ్ళలో స్కిల్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అయితే ఉంది. దీన్ని ఇనాగ్రేట్ చేసింది మనకి సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ స్టార్ట్ చేశారు విశాఖపట్నంలో.